ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు. గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరంలో అంతర్భాగం. మన మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు పోతాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు, అయిపోయింది కాళేశ్వరం అంటాడు. మరి కాళేశ్వరం లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇలా పోయింది, అడిగి పోయింది. ఏది భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పకూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకి ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకి నీళ్ళు పోవాలంటే ఆడికి వెళ్ళిపోవాలి. మల్లన్న సాగర్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక సాగర్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేరుకెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు. ఇది మరి కాళేశ్వరం కుప్పకూలింది, 1,00,000 కోట్లు పోయినాయి అని రోజు పొద్దుగాలు వేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు. కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది, కేవలం 2 పిల్లర్లు వంగినాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే 3 నెలలు చేయొచ్చు దాన్ని. కానీ దానికి నువ్వు ఇలా కాళేశ్వరం కూలిందని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కొబ్బరికాయ కొట్టే గంధమల్లకి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావచ్చు? ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు వస్తాయా? ఏ నీళ్ళు వస్తాయి? గాలికెళ్ళి వస్తాయా? కాళేశ్వరం నీళ్ళే వస్తే కాళేశ్వరం కూలిందన్న నువ్వు మరి కాళేశ్వరం నీళ్ళతో గంధమల్ల కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు? హైదరాబాద్ లో మూసీకి నీళ్ళు వేస్తా అంటున్నావు. నేను సూటిగా అడుగుతున్నా, మూసీకి పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్ళ కావా? మరి కాళేశ్వరం కూలిందన్ను కాళేశ్వరం నీళ్లు మూసీకి ఎట్లా తీసుకుపోతాను కొబ్బరికాయ కొడుతున్నావు? నువ్వు అబద్దాలు మాట్లాడినావు, గోబల్స్ ప్రచారం చేసిన విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది.